గారు వెంబడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరంటే అత్యధిక శాతం మీరు చూడండి బడుగు బలహీన వర్గాల వాళ్ళే. అనేక కుల ప్రవేశాలు కూడా జరగడం జరిగింది. రైతులను మొదలుకుంటే ప్రతి ఒక్కరు. ఎందుకంటే తెలంగాణ వస్తే ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రం ఏర్పడుతుంది. రాష్ట్రం వస్తే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం దక్కుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడం జరిగింది. దాన్ని నమ్ముకొని ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది ఉద్యోగులు, ఎంతోమంది ప్రజా సంఘాలు ప్రాణాలు అర్పించిండ్రు, బతికి బయటపడ్డారు. తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ వాదాన్ని హైజాక్ చేసి అనగదొక్కుతామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు. ఉట్టిగా రాలే తెలంగాణ, గాలికి రాలే. కాబట్టి మోషన్కి తెలుస్తుంది బరువు అనేది. ఇలా అంత మంచిగా అయిన తర్వాత మస్తు మాట్లాడతారు అందరూ వచ్చి. ఇలా ఈ వాదాన్ని హైజాక్ చేసి వాదం ముందు పెట్టి బీసీలను అనగదొక్కుతామంటే బీసీ సమాజం ఊరుకోదు, మేము ఊరుకోం. ఆత్మగౌరవ పోరాటం ఇది, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఇలా మీరు ఏం చెప్పినారు, ఏం చేస్తున్నారు? ఒక్క పైసా ఖర్చు కానటువంటిది ఒక్క జీవో ఇవ్వలేదు మీరు ఈరోజు వరకు కూడా. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు, మహాత్మా జ్యోతిబా పూలే మీద సప్లాన్ చేస్తామన్నారు ఇవ్వలేదు, మండలానికి హాస్టల్ ఇవ్వలేదు, బీసీ ఏ గ్రూప్లో కలుపుతాం ముద్రాజన్నారు ఇవ్వలేదు, ఏ కులానికి ఏ వర్గానికి ఇవ్వలేదు, ఉన్న మంత్రి పదవులు ఇవ్వలేదు, పనికి మాలినటువంటి బడ్జెట్ లేని పదవులు ఇచ్చి అవమానపరుస్తున్నారు. ముందూరులో నిలబెట్టి కూర్చోబెడుతున్నారు, ప్రెస్ మీట్లో వచ్చి బీసీ దాని మీద ఇస్తామని చెప్పి ముందర పెడుతున్నారు మంత్రులని. కుప్పల కాడ పైసల కాడేమో మీరు, అవమానాల కాడ ఇబ్బందుల కాడ తిట్లు తినే కాడ మీరు ఇస్తానని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ముగ్గురు ఏమైనా ఇచ్చిందా అని చెప్పి తిట్లు తినే కాడ వీళ్ళని పెట్టి ఒక్క పోస్టు అధికారులకు ఆఫీసర్లు కూడా మంచి పోస్టింగ్ ఇవ్వకుండా, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వకుండా మీరు ఇష్టానుసారంగా వివరించి ఇది రోల్ మోడల్ అంట. ఇది దేశానికి రాహుల్ గాంధీ రోల్ మోడల్ ఏంది? 40% హైదరాబాద్లో కులగణన కాలేదని చెప్పారు అఫీషియల్గా, అది రోల్ మోడలా? బీసీల సంఖ్య తక్కువ చూపించి చిన్న చూపించడం రోల్ మోడలా? ఏది రోల్ మోడల్ ఇది? ఇది పచ్చి మోసం, దగ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేయలేదు. ఏ రోజు కూడా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఆ ప్రధానమంత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మేలు జరగలేదు. బీజేపీ పార్టీ కూడా ఇవాళ వాళ్ళ బాధ్యతను మర్చిపోయి మాకు సంబంధం లేదని వ్యవహరిస్తూ ఉంది. ముస్లింలు తీసేస్తే ఇస్తామని చెప్తుంది. ముస్లింలను పంపిన మీరు ముస్లిం తీసేస్తే మేము అమలు చేస్తాం. మరి 10% మీరు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లిమ్స్ లేరా? ముస్లిం లేకుండా మీరు 10% రిజర్వేషన్ ఇచ్చిర్రా? ఆల్రెడీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు మీరు. గుజరాత్లో మీరు పరిపాలించే గుజరాత్లో ఇచ్చిండ్రు, రాజస్థాన్లో ఇచ్చిండ్రు, యూపీలో ఇచ్చిండ్రు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ ఇచ్చిండ్రు. దేశవ్యాప్తంగా ఏ ఒక్కడు అడిగింది మీరు 10% ధర్నాలు లేదు. ఈడబ్ల్యూఎస్లో ముస్లింలకు కూడా ఇచ్చిండ్రు. ఆ ముస్లింలకు ఇక్కడ ఇచ్చినని బూచి చూపి మీరు తప్పించుకోవడం, ఇది మోసం చేయడమే. బీసీ ముఖ్యమంత్రిని ఇస్తానంటారు, ప్రధానమంత్రే బీసీ ఉన్నాడు. ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు కేంద్రంలో, బడ్జెట్ లేదు కేంద్రంలో. ఒక ముఖ్యమంత్రితోనే బీసీల జీవితాలు బాగుపడతారు, ఎవరు నమ్మరు. అన్నిట్లో రావాలి, మంత్రి పదవులలో రావాలి, ఎమ్మెల్యేలో రావాలి, ఎంపీలో రావాలి, చైర్మన్ రావాలి, ప్రతి ఒక్క దానిలో రావాలి. ఇలా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆ రోజు ఉన్న వాళ్ళు కానీ ఈరోజు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ కమిట్మెంట్తో ఉన్న వాళ్ళే, సిద్ధాంతాలకు కట్టుబడినటువంటి వాళ్ళే ఒక జతగా ఏర్పడ్డాం. ఈరోజు మాకు న్యాయం జరుగుతున్నటువంటి భావంతో ఉన్నాం. 42% వస్తే ఒక రాజకీయ వారసులు వస్తారు అని అనుకున్నాం. కానీ ఇది పచ్చి మోసంతో అడుగడుగున మోసంతోనే ముందుకు పోతుంది. బిల్లు పాస్ చేస్తారు, రాష్ట్రపతికి పంపుతారు, మళ్ళీ ఇమ్మీడియట్గా అసెంబ్లీని సాయంత్రం ప్రోరోగ్ చేస్తారు, ఆర్డినెన్స్ పంపుతారు. వస్తుందని చెప్పి మీరే పాలాభిషేకాలు చేయించుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ, ఏమిటి గురించి ఢిల్లీ ఏం చేస్తారించడానికి? జయలలిత గారు 4 సార్లు అఖిలపక్షం మీటింగ్ పెట్టింది, 4 సార్లు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళింది, కేంద్రాన్ని ఒప్పించింది, కేంద్రంతో సయోధ్యగా ఉన్నది. అక్కడి నుంచి కదలలేదు, మళ్ళీ వాపసు రాలేదు. కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ నుంచి పోయేటప్పుడు నేను ఢిల్లీకి పోతున్నా, తెలంగాణ తీసుకొని వస్తా అని చెప్పి ఎట్లా తెచ్చిండో, మీరు కూడా నేను ఢిల్లీ పోతున్నా 42% తీసుకొని వాళ్ళ వాపొస్తా, లేకపోతే అక్కడనే ఉంటా అని చెప్పి శపథం చేసి పోయి అది తెచ్చినప్పుడు మాత్రమే నమ్ముతాం తప్ప ఇక్కడ అణచివేతలు, కేసులు, నిర్బంధాలు
42 ఇంతకుముందు మా అన్న ఒక గంగులన్న చెప్పిండు, దాదాపు కొన్ని వేల కోట్లు 80 మందికి కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. కాంట్రాక్టులు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. 80 మందికి కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. 80 మందిలో ఒక్కడు లేడు బీసీ. మీరు ఇప్పటివరకు కొన్ని లక్షల కోట్ల టెండర్లు పిలిచిండ్రు. కొన్ని లక్షల కోట్ల టెండర్లలో ఒక్కడు లేడు బీసీ. లక్షల కోట్లు మీకే, భూములు మీకే, అగ్రిమెంట్లు మీకే, ప్రజలకు బేజారుకు వచ్చిపోతుంది. ఎవడు ఇల్లు కట్టలేడు, ప్లాట్ కొంటలేడు, భయపడుతున్నాడు. ఇది అందులో కూడా ఎవరు లేడు, అందులో కూడా ఒక బీసీ లేడు. కనుక ఇవన్నీ మేము నమ్మం. ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీకి ఒక స్టాండ్గా ఉంది. మా నాయకుడి మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా 10 ఏళ్లలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు స్కూళ్ళలో మంచి చదువుకున్నారు, మంచి కడుపుండే తిండి తిన్నారు, మంచిగా బతికినారు. భవిష్యత్తులో అన్ని రకాలుగా సామాజిక న్యాయం మా ద్వారానే వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే మెడలు వంచుతాం, ఖచ్చితంగా ప్రజల దగ్గర తీసుకెళ్తాం. ఈ చిల్లర బల్లర మాటలు మేము పట్టించుకోం. గ్యారంటీగా మీరు ఇవ్వకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. భవిష్యత్తులో బీసీలకు శ్రీరామ రక్ష ఒకటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, అది ఓన్లీ కేసీఆర్ మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి. మేము చేసేటువంటి న్యాయ పోరాటం మీరు గమనించాలి, ప్రతి ఒక్కరిది కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. గౌరవనీయులు